హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్టీమ్డ్ ఫిష్. అంటే ఏదో కాదండి, ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి అరిటాకులో చేపను చుట్టి ఆవిరి మీద ఉడికించుకోవటం. ఇది నేను చెప్పిన విధంగా చేశారంటే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, అలాగే ఫిష్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మొత్తం మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాని 2 వైపులా బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అరిటాకుల్ని 2 వైపులా లైట్గా హీట్ చేసుకోవాలి. ఇలా అరిటాకుల్ని హీట్ చేసుకోవడం వల్ల ఫోల్డ్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టీమర్ ఉన్న గిన్నె పెట్టుకొని కింద గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఇది స్టీమ్ అయ్యేలోపు చేప ముక్కల్ని అరిటాకుల్లో పెట్టుకొని ప్రాపర్గా ఫోల్డ్ చేసుకుందాం. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని ఫోల్డ్ చేసి తాడుతో కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమ్ వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ స్టీమ్ చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 10 నిమిషాలకి మనకి అరిటాకులు అనేవి ఇలా బ్లాక్గా మారిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయిందంటే గనక చేప ముక్కలు మనకి బాగా ఉడికిపోయిందని అర్థం. ఇలా ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత థ్రెడ్ కట్ చేసుకుని ఓపెన్ చేయడమే. చూసారా ఫిష్ ఎంత బాగా స్టీమ్ అయిందో? అంతేనండి, ఎంత రుచిగా ఉండే స్టీమ్ ఫిష్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.